హాయ్ అండి, వెల్కమ్ టు బబ్బీస్ కిచెన్. ఈరోజు మనం దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా కొద్దిగా సాల్ట్ వేసుకొని దొండకాయల్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న దొండకాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయల్ని వేయించుకోవడానికి దొండకాయలతో పాటు 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న లెమన్ సైజు చింతపండు, 2 స్పూన్ పప్పు, 2 స్పూన్ ఆయిల్, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని దొండకాయలని మనం వేయించుకోవాలి. ఒకసారి బాగా కలిపెట్టేసిన తర్వాత మూత పెట్టి నిదానంగా వేయించుకోవాలి. చూడండి, రంగు మారింది, దొండకాయలు బాగా వేగిపోయినాయి. ఇలా ఎర్రపడినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకోవడానికి 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ ధనియాలు, అలాగే మనం వేయించి పెట్టుకున్న దొండకాయలను కూడా వేసుకోవాలి. గ్రైండ్ చేసినప్పుడు నేను వాటర్ ఏం యాడ్ చేయలేదు, ఇలా పల్సెస్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి గ్రైండ్ చేయకండి, 2-3 పల్సులు ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అలాగే దొండకాయలు బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా ఉండాలి. ఇలా గట్టిగా ఉంటేనే పచ్చడి బాగా వస్తుంది. ఇప్పుడు ఇది మనం తాలింపు పెట్టుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా పచ్చెనపప్పు కూడా వేసుకోవాలి. ఈ అన్నిటితో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న దొండకాయ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దొండకాయలని అలా వేసేసిన తర్వాత 2 నిమిషాలు నూనెలో మగ్గనివ్వండి. ఈ దొండకాయ పచ్చడి వారం పైనే నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అలాగే ఇది రైస్తో పాటు మనం టిఫిన్లో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.